కొందరికి వద్దన్న పబ్లిసిటీ వస్తుంది. ఏదో విధంగా జనం వారి వెనకాల పరిగెడుతూ ఉంటారు. వాళ్ళేం మాట్లాడినా పేపర్లో పెద్ద అక్షరాలతో పబ్లిష్ అవుతుంది. న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా తెగ ప్రచారం ఇచ్చేస్తాయి. 25,000 ఖర్చు పెట్టి యాడ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేకుండానే వారికి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. అలాంటి వారిలో ఇవాంజలిస్ట్ కేఏ పాల్ కూడా ఒకరు. తొలి దశలో ఆయన మత ప్రచారం చేసుకుంటూ 1-2 స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ గాను, స్టేట్మెంట్స్ మ్యాన్ గాను మారిపోయారు. ప్రపంచంలో ఏ పని జరిగినా అది తన వల్లేనని చెప్పుకోవటం మొదలుపెట్టారు. అవన్నీ కాకమ్మ కబుర్లేనని, ఉత్తుత్త మాటలేనని తెలిసినా కూడా మీడియా ఆయన వెంట పడుతోంది. ఏదోటి చెప్పు బాబాయ్, మేం వేసుకుంటామంటోంది. అసలు విషయానికి వస్తే భారత్ పాక్ యుద్ధాన్ని ఎవరు ఆపారన్నది ఇప్పుడు పెద్ద చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే ఆ యుద్ధాన్ని ఆపారని అలుపు సొలుపు లేకుండా ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ యుద్ధం ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వాలని అడిగాడట. 2 దేశాల మధ్య అణుయుద్ధం జరిగి ఉంటే చాలా పెద్ద నష్టం జరిగేదన్నాడు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారని, 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలని ఇరు దేశాలకు చెప్పారని అన్నాడు. కాల్పుల విరమణ కోసం 2 దేశాలపై ఒత్తిడి తెచ్చానని అన్నాడు. ట్రంప్ తాను జోక్యం చేసుకొని యుద్ధం ఆపించానని చెప్పడంపై చాలా విమర్శలొచ్చాయి. ట్రంప్ జోక్యం మనకు అవసరం లేదని కేంద్రం కూడా చెప్పింది. సరే, ఈ విషయాలన్నీ ఇలా ఉంటే ఇక మన మెగా కమీడియన్, క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం తన దగ్గరే ఉంటుందని ఆయన నమ్మించాలనుకుంటారు. తన ఒత్తిడి కారణంగానే భారత్ పాక్ యుద్ధం ఆగిందని పాల్ అంటున్నారు. యుద్ధం ఆపడం కోసం తాను కొన్ని దేశాల అధ్యక్షులను కలిశానని చెప్పారు. వాళ్ళు తమ ఫోటోలు బయటకు రావద్దని కోరారని, అందుకే తాను బయట పెట్టడం లేదని చెప్పారు. యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాల్ చెబుతున్నది నిజం కాదని అందరికీ తెలుసు. మీడియాకు బాగానే అర్థమవుతుంది. అయినా ఎందుకు ఆయన వెంట పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమాజం పాల్ స్టేట్మెంట్స్ వింటూ ఎంజాయ్ చేస్తోంది. అబ్బా, భలే కామెడీ చేశారని సంతోషపడుతోంది. దీనివల్ల ఛానల్స్ రేటింగ్, యూట్యూబ్ వ్యూవర్షిప్ పెరుగుతోంది. లైవ్ డిస్కషన్ లో పాల్ తో గొడవ పెట్టుకుంటే వ్యూవర్షిప్ అమాంతం పెరిగిపోతుంది. అందుకే పాల్ బాబాయ్, మీరు ఎలాగైనా ఈ రోజు మా స్టూడియోలో కనిపించాలని కోరుతున్నారు. ఆయన ట్రాప్ లో మీడియా పడిపోయిందని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.